శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆశ్రమంలో వస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణ శర్మ, CMA ACMA, అలాగే MA ఆస్ట్రాలజీ అండి. నా సెల్ నంబర్ 7075389589 7075389589 అండి. మీరు ఈ నెంబర్కి కాల్ చేసినా లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా నేనే మీకు రెస్పాండ్ అవుతాను. మీ ఫోన్స్ చూస్తాను. అలాగే మీ జాతకాలు చెప్పించుకోదలుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా పరిష్కార మార్గాలు నేను చెప్తాను. అంతేకాదండి, మనం 16వ తారీఖు మే నుంచి 31వ తారీఖు మే అంటే 16th May 2025 టు 31st May 2025 వరకు కూడా ఈ 15 రోజులు ఎలా ఉండబోతున్నాయి 12 రాసుల వాళ్ళకి అంటే అద్భుతంగా ఉండబోతుందండి. ముఖ్యంగా 3 గ్రహాలు అంటే ఆల్మోస్ట్ గురుడు మారాడు. గురుగ్రహము, రాహుకేతులు, ఈ ముగ్గురు కూడా జస్ట్ నిన్నేమో 15వ తారీఖు గురువారు మారితే రాహుకేతులు కూడా 19వ తారీఖు మారుతున్నారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మనకి అందరికీ కూడా. పైగా పుష్కర స్నానం, పుష్కరాలు ఆల్మోస్ట్ మీకు 26వ తారీఖు వరకు ఉంటాయండి. అవి 15వ తారీఖు స్టార్ట్ అయ్యేది 12 రోజులు ఉంటాయి. జనరల్గా మీరు అమావాస్య ముందు రోజు వరకు ఉండొచ్చు. సరే, ఈ 12 రోజులు కూడా పుష్కర స్నానాలు చేస్తారు. వివిధ రాశుల వాళ్ళకి ఎవరెవరు వెళ్తున్నారు పుష్కర స్నానాలకి అందరికీ చెప్పుకుందాం. సింహరాశి వారికి ఈ 15 రోజులు కూడా బాగుందండి. గురుడు మారడము, రాహుకేతులు కూడా మారడం వల్ల కొద్దిగా అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఈ రాశిలోనే కేతు ఉండడం అంత అదృష్టమే కాదండి. కాకపోతే అంటే కేతు సింహరాశిలో ఉన్నటువంటి కేతు మంచి చేస్తారు తప్ప చేడు చేయడని శాస్త్రం కూడా చెప్తుంది. కాబట్టి మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కాదంటే రాహుకి శనికి మధ్యలో కొన్ని ప్లానెట్స్ చెప్పుకుందాం. ఏదేమైనా మీ ద్వితీయ భావాన్ని కూడా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా కొద్దిగా నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతుంది తప్ప సడన్గా డబ్బులు బాగా వచ్చేసి అద్భుతమైన ధనవంతులుగా కాలేరు మీరు. ఎందుకంటే శని ప్రభావం ద్వితీయ భావానికి ఉండడం వల్ల ద్వితీయ భావాధిపతి చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నాడు. అది డౌట్ లేదు. కాదంటే సెకండ్ హౌస్ చూడడం వల్ల కుటుంబంలో కొద్ది సఖ్యత లేకపోవడము, కుటుంబ సభ్యుల మధ్యలో తగాదాలు, మనస్పర్ధలు, ఆవేశాలు కొంతమంది వాళ్ళ జాతకాలు రీత్యా ఉంటాయి. కానీ ప్రయాణాలు మాత్రం సింహరాశి వాళ్ళు బాగా ప్రయాణాలు చేస్తారండి. ఇక్కడి నుంచి అధికంగా ప్రయాణాలు చేస్తారు. బహుశా ఇంటి నుంచి ఆఫీసులకు వెళ్తారేమో చూడండి. అలాగే మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే మీ ఆలోచనలు కూడా వాళ్ళు అందరూ మెచ్చుకుంటారు. కొత్త ఐడియాలు రూపకల్పన చేస్తారు. మీరు అద్భుతం ధైర్యంగా ఉంటారు. 15 రోజుల్లో కూడా మీరు శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. ఏదైనా కంఫర్టబుల్నెస్ బాగా ఉందండి మీకు. చతుర్థ భావాధిపతి కూడా చతుర్థ భావాధిపతి కుజుడు నిశ్చితిలో ఉన్నప్పటికీ చతుర్థ భావాన్ని చూస్తారు. కాబట్టి మీకు తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కానీ ఎడ్యుకేషన్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది, డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే ఈ రైతులకి అంటే వ్యవసాయదారులకి కొద్దిగా పంటలో నష్టం రావడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా నీ రాశివాడికి పంచమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. గజకేసర యోగం, గురుదృష్టి ఉంది వలన పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉందండి. 16-17 తారీఖులో పుత్రుడు పుత్రిక కలుగుతారు, ఇద్దరు అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మీకు మీ రాశి వాళ్ళకి కూడా పంచమ స్థానం అద్భుతంగా ఉంది. కాబట్టి జనరల్గా మీరు కొంతమంది స్టాక్ మార్కెట్లో ఉంటారు, షేర్ మార్కెట్లో ఉంటారు. అవి కూడా డెవలప్మెంట్స్ ఉంటాయండి. గురుచంద్రుల కాంబినేషన్ వల్ల ఆభరణాలు, బంగారు ఆభరణాలు, అలాగే వెండి వస్తువులు అటువంటివి రావడము, అంతేకాకుండా మంచి డ్రెస్సెస్ కొనుక్కోవడము, కళారంగంలో ప్రతిభ కనపడము, సాహిత్య రంగంలో అద్భుతంగా ఉండడం జరుగుతుందండి. ఏదైనా సప్తమ స్థానంలో రాహు చాలా తప్పు. 5వ భావంలోనూ 7వ భావంలో 12వ భావంలో రాహు యోగించాడు అనుకుంటాం కదా. కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే భగవంతుడు 7వ భావానికి గురుదృష్టి పెట్టాడండి. పెట్టడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రాహు కంట్రోల్గా కామ్గా ఉంటాడు. అంటే నిజంగా చెడు చేయాలన్న భార్యాభర్తలకి చేయలేకపోతుంటాడు. అంతేకాకుండా దగ్గర సంబంధాలు ఆపేయడానికి ఆయన వల్ల కాదు. సో సంబంధాలు అవడము, మంచి కార్యక్రమాలు జరగడము, భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం ఉండడం జరుగుతుంది.
కానీ చిన్న ఇబ్బంది అంటే అష్టమ స్థానంలో శని శుక్రుడు. అష్టమంలో శుక్రుడు ధనాన్ని ఇస్తాడు ఉండవు, అదొకటి తెలుసా అండి. 10th హౌస్ లార్డ్ అయ్యాడు, అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగం పట్ల మీకు అశ్రద్ధ ఎక్కువ, అంత ఇంట్రెస్ట్ చూపించరు. శని శుక్రులు కాబట్టి అష్టమంలో ఉన్నారు కాబట్టి అష్టమ శని దోషం ఉంది. అష్టమ శని దోషం ఉంది కదండి. ఇంకా 24వ తారీఖున శని త్రయోదశి ఉంది, అప్పుడు చెప్పుకుందాం. శని త్రయోదశి కూడా శనీశ్వరుడికి మీరు పూజలు చేయించుకుంటారు. అది పక్క పెడితే అష్టమ శని ఉండడం వల్ల, శని శుక్రులు ఉండడం వల్ల మన ఆలోచనలు, మీ సింహరాశి వారి యొక్క ఆలోచనలు మారిపోవడము, చెడు ప్రవర్తన, చెడు స్వభావము, ఇటువంటి బ్యాడ్ ఇంపాక్ట్స్, చెడు స్నేహితులు ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. అందరికీ కాదు, ఎవరిని విమర్శిస్తున్నట్టు కాదు, బట్ చెప్తున్నాను. ముందే జాగ్రత్తగా ఉండాలంటే ఉంటే సరిపోతుందని. అలాగే భాగ్యస్థానంలో బుధుడు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాడండి. మీ 11 ఇంటి భాగ్యంలో ఉన్నాడంటే బాగా వ్యాపారంలో బాగా సంపాదించుకుంటారు. పైగా ఆస్ట్రాలజికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు సరే మీరు, దాంట్లో కూడా బాగా ధన సంపాదన ఉంటుంది. వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. బట్టల వ్యాపారం కానీ, స్టేషనరీ వ్యాపారం కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, ఒకటి తర్వాత ఒకటి బ్రహ్మాండంగా అన్ని ఏ వ్యాపారంలో ఉన్నా ఆ వ్యాపారాభివృద్ధి ఉంటుంది. చాలా బాగుందండి. బుధుడు భాగ్యంలో అంటే ముఖ్యంగా ఆయన ఏం చేస్తారు, భాగ్యంలో ఉన్న బుధుడే మిమ్మల్ని సరస్వతి నది పుష్కర స్నానాలని చేయించడానికి కూడా ఆయన కారకుడు అవుతాడండి. ఎందుకంటే భాగ్యంలో బుధుడు ఫ్లైట్లో ఎక్కించడము, స్నానాలు చేయించడము, దర్శనాలు కలగడము, పైగా సరస్వతి నది పుష్కరాలు అంటే జ్ఞానం బాగా వృద్ధి అవుతుంది మనకి. అంతేకాకుండా జ్ఞాన సంపదలు పెరుగుతాయి. అంతేకాకుండా మృత్తికా స్నానం అని, లేకపోతే మట్టి నదిలో వేయడం, లేకపోతే కొంతమంది తరం తర్వాత సంకల్పపూర్వక స్నానం చేయాలని. సంకల్పపూర్వకంగా స్నానం చేయకుండా నదిలో దూకేయకూడదు, స్నానాలు చేసేయకూడదు, ఈతలు కొట్టేయకూడదు. చక్కగా నీట్గా సంకల్పపూర్వక స్నానం చేస్తేనే ఆ ఫలితాలు దక్కుతాయి. ఏదేమైనా రవి బుధులు అక్కడ తాగదండి. దశమంలో రవి బుధులు అంటే మీరు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన విద్యో, సిఏ, ఐసీడబ్ల్యూ విద్యో, ఆడిటర్స్ గానో మీరు బాగా ఉంటారు. రవి బుధులు దశమంలో ఉన్నారంటే జనరల్గా వీళ్ళు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ప్రొఫెసర్స్కి, కొంతమందికి ఏమో అడ్వకేట్స్ కూడా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. రవి బుధుల కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉందండి. ముఖ్యంగా రవి బుధులు బాగుంటానే కదండి రాజకీయ రంగంలో పదవులు రావాలన్నా, ఒక వెలగాలన్నా దశమంలో రవి ఉండాలి. లగ్నాధిపతిగా దశమంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే లగ్నాధిపతి అంటే రాష్ట్రాధిపతి అని అర్థం. ఏదైనా లాభస్థానంలో గురుడు సరా మీకు ఎంత అద్భుతం ఫలితాలు ఉన్నాయో. గురుడు మారాడు 12 మీకు మీ రాశికి లాభంలోకి వచ్చాడు. లాభంలోకి వచ్చిన గురుడు చాలా సంపదలు ఇస్తాడండి ఆయన. ముఖ్యంగా వేద పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, సైంటిస్టులకి, మ్యాథమెటిషియన్స్కి, ఇవందరికీ ఉంటారు కదా కొంతమంది చాలా అద్భుతమైన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా డబ్బులు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, వాళ్ళ యొక్క జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోకుండా కంటిన్యూస్గా ఫ్లో అప్ అని రావడం అన్నీ బాగా జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా ఉంటుంది. పైగా 12వ భావంలో కుజుడు 9th హౌస్ లాట్ 12th భావం. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కుజుడు కారకత్వం కాబట్టి కొద్దిగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు తక్కువగా ఉంటాయి. ఏదేమైనా రాహుకేతుల మధ్యలోనే ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయి. రాబోయే కాలంలో మళ్ళీ మారుతాయనుకోండి. ఏదేమైనా రాహుకేతులు సర్పదోషం కాబట్టి, కుజుడు కూడా సర్పదోషం ఉంది కాబట్టి రాహుకేతులకి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించుకోండి. అలాగే 22వ తారీఖుని హనుమత్ జయంతి వస్తుందండి. అది విశేషంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల. 24వ తారీఖు ఏమో శని త్రయోదశి వస్తుంది, చాలా మంచిది. సో ఈ విధంగా మీరు దైవ దర్శనాలు చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు పొందండి. 12 రాశుల వారికి రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. ఏం చేస్తే మన మంచి ఫలితాలు, పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. 12 రాశుల వాళ్ళకి మేషం నుంచి మీన రాశుల వరకు కూడా ముఖ్యంగా ఏంటంటే ఆ రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయండి. అంటే చంద్రుడు ఒక్కడే తిరుగుతూ ఉంటాడు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ రాహుకేతుల్లో మధ్యలో సర్పదోషం ఉండడము, కుజుడు కూడా సర్పం అవడం వల్ల ఈ 12 రాశుల వాళ్ళకి ఏది పట్టుకున్నా కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఏదో విధంగా కారణాల వల్ల ఆగిపోవడము, డిస్సాటిస్ఫాక్షన్ ఉండడము, ఏదో మనశ్శాంతి లేకుండా ఉండడము, ప్రతి పనిలోనూ కొద్దిగా అపజయాలు కలుగుతూ ఉండడం చాలా ఉంటాయి. కానీ చూసుకోండి, అయితే పుత్రుల వల్ల ఇబ్బంది కలగడము, పెళ్ళిళ్ళు కాకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, అలా చాలా ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళండి, రాహుకేతు పూజ చేయించుకోండి. ఒకవేళ మనం చేయించుకోలేము, ఇంటి దగ్గరే అమ్మవారి దగ్గర పూజలు చేసుకోవడము, మన ఊళ్ళోనే చండీ హోమాలు, కనకదుర్గ అమ్మవారు పూజ చేసుకోవడము, అలాగే గాయత్రి మంత్ర జపం చేయడము, భారతీయ అమ్మవారిని శ్రీశైలంలో భ్రమరామ అమ్మవారు ఆవిడ చేసుకోవడం మంచిది. అది అద్భుతం ఫలితాలు ఉంటాయి. కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి మోపిదేవిలో వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించుకోవడం చాలండి. వాడు వెళ్తే ఎండలో ఉన్నాయి కాబట్టి ఎండలో మీరు తిరక్కండి. కానీ మన ఊళ్ళోనే మనకు చేయించుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించుకుందాం. అదొకటి.
ఈ 3 చేయించుకోవడం వల్ల సర్పదోషం పోతుంది, అవకాశాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆల్రెడీ మనకి మీ రాశి వాళ్ళందరూ మీకు మనందరికీ కూడా 15వ తారీఖు నుంచే నదీ పుష్కరాలు వచ్చాయి. గురుడు మారిపోయాడు, రావుకేతు కూడా మారిపోయారు. సో మారిపోవడం వల్ల నదీ పుష్కరాలు, సరస్వతి నదీ పుష్కరాలు వచ్చాయండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన అంటే 12 రాసుల వాళ్ళకి అవకాశాలు చాలా ఉన్నాయి. మీ జాతకాల రీత్యా చూసుకోండి, వెళ్ళి స్నానం చేస్తారు. ముఖ్యంగా మృత్తికా స్నానం అంటే మట్టిని నదిలో వేయడము అదొకటి. తర్వాత సంకల్పపూర్వకంగా బ్రాహ్మణ్ణి పెట్టుకుని సంకల్పపూర్వకంగా చేయాలి. సంకల్పపూర్వం అంటే అర్థం ఏంటంటే మీ గోత్రనామాలు ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, ఏ నది తీరం ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నా విని చెప్తారనమాట ఒక బ్రాహ్మణుడు. మనకు తెలియకపోతే ఆయన చెప్పించుకోవచ్చు. చెప్పిన తర్వాత మాత్రమే సంకల్పపూర్వకంగా స్నానం చేయండి. నది ఒడ్డు దగ్గర బ్రాహ్మణులు చాలామంది ఉంటారు. చేసిన తర్వాత అప్పుడు మీకు ఫలితాలు బాగా వస్తాయి. గబగబా దూకేసి స్నానం చేస్తే ఫలితాలు ఏమీ రావండి. ఆ నదిలో పవిత్రంగా స్నానం చేయాలి. ఎందుకంటే సరస్వతి నది కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు కాబట్టి మనం అశ్రద్ధగా చేయకూడదు. ఎంతో ప్రేమగా, ఎంతో ఇష్టంగా స్నానం చేయాలి. సరే రండి, అది తర్వాత అది అయిపోతున్న తర్వాత ముఖ్యంగా 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుందండి. చాలా పవర్ఫుల్. శ్రీ ఆంజనేయ స్వామిని కొలవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వదేవతల్ని పూజించినట్టే అని మనకి బుక్స్లో చెప్తున్నారు, గురువుగారు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం వలన యథావిధిగా సింధూరం రాయించడం వలన శనీశ్వర దోషాలు పోతాయని, అలాగే ఆంజనేయ స్వామికి వస్త్ర సమర్పణ, అలాగే అప్పాలు, స్వామివారికి ఏమో గారెల దండ పూజించడం వేయడము, తమలపాకులతో పూజ, ఇవన్నీ పూజలు చేయించుకోవడం వల్ల 11 ప్రదక్షిణాలు స్వామివారి దగ్గర దీపారాధన వెలిగించడం చేయడం వల్ల శనీశ్వరుడు వల్ల దోషాలు కాకుండా ఏ గ్రహాల వల్ల వచ్చే దోషాలు మన మీద లేకుండా ఆయన మనల్ని కాపాడతాడు. శ్రీరామచంద్రుడి వలన మనకి ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాకుండా 24వ తారీఖున కూడా శనీశ్వరుడు యొక్క చరిత్ర ఏదో వస్తుందండి, అద్భుతం. ఆ రోజు కనుక మనం తైలాభిషేకాలు చేయించుకుంటూ, ఆంజనేయ స్వాములు పూజలు చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అలాగే వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం దగ్గర ఒక అఖండ దీపారాధన పెట్టడం, ఒక కొత్తి వేసి దీపారాధన నువ్వుల్లోనే చేయడం వలన శనీశ్వరులు వచ్చే సకల పాపాలు, సకల దోషాలు మనకి తగ్గుముఖం పట్టేస్తాయి. సో ఈ విధంగా మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా ఏదో ఒకటి పూజ చేసుకోవడం వలన, మహావిష్ణువుకి తులసిమాల సమర్పించడం వలన మంచి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. మీకు ఏది అనిపిస్తే అది చేయండి. మీరు ఎలాగో పుష్కర స్థానాలకు వెళ్తున్నారు, దారి మధ్యలో చాలా దేవాలయాలు కనిపిస్తాయండి. దేవుడు అందరికీ దండం పెట్టుకోండి. సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, సర్వ సంపదలు మీకు సిద్ధిస్తాయి.